ఇప్పుడు దాన్ని ప్రజలను అడిగితే బాగా చెప్తారండి, మేము చెప్పాకంటే. ఎందుకంటే మా గురించి మేము గొప్పలు చెప్పుకున్నట్టయితే. అయితే వాస్తవంగా ఏంటంటే మొత్తం భారతదేశంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకం ఒక్కటి ఇదే కాదు, మోడల్గా తీసుకున్నారండి. అన్ని రాష్ట్రాలను మోడల్గా తీసుకునే ప్రధానమంత్రి గారు స్వయంగా ఎన్నోసార్లు కూడా వచ్చినప్పుడు జనసభలలో కూడా వ్యవసాయ రంగంలో కావచ్చు, గ్రామీణాభివృద్ధిలో కావచ్చు, మరి తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పి ఆయన శ్లాఘించిన సందర్భాలను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయితే డబుల్ బెడ్రూమ్ పథకము అనేది దాదాపు పంపిణీకి ఉన్నాయి, వాటిని పంపిణీ చేయలేని ప్రభుత్వం ఇది. 1 సంవత్సరం నుండి దాన్ని కాలయాపన చేస్తూ ఉంది, పంపిణీ చేయలేని ప్రభుత్వం. అయితే అందులో భాగంగా ఈరోజు 40 గజాలంటే మీరు గమనించండి, ఇంత పెద్ద భూభాగం ఉంది. వీళ్ళు ఇచ్చిన పథకాలలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, 250 గజాలు ఇస్తూ అమరవీరుల కుటుంబాలకు 250 గజాలు ఇస్తూ వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చారండి. తర్వాత మరి అదే అమరవీరులకు నెలకు 25,000 జీవన భృతి కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు అది అలాగే ఉంది. 40 గజాల 40 గజాల ఇల్లు ఎవరికి సరిపోతుంది అని అడుగుతా ఉన్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరమ్మ ఇళ్ల కింద గ్రామాలలో 125 గజాలలో ఇల్లు కట్టించింది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇల్లు వీళ్ళే కట్టించారు పాతకాలంలో, వీళ్ళు ప్రభుత్వాలు నడిపినప్పుడు. అన్నప్పుడు ఇప్పుడు 40 గజాలకు దాన్ని కుదించడం అనేది ఇది హాస్యాస్పదమా కాదా అనేది ప్రజలు ఆలోచన చేయాలా. 40 గజాలలో ఎట్లా బ్రతుకుతారు? ఒక కుటుంబానికి మామూలుగా ఎంత లేదన్నా కూడా 5గురు ఉంటారండి, 3 నుండి 5 ప్లస్సే ఉంటారు. అన్నప్పుడు 5 ఆ 40 గజాలలో ఏ విధంగా పడుకుంటారు, ఏ విధంగా లేస్తారు? తర్వాత మరి జీవన విధానము ఎట్లయినా భార్యాభర్తలు పిల్లలు అనే వాళ్ళు ఉంటారు, అలాగే అల్లుళ్ళు బిడ్డలు వస్తూ పోతూ ఉంటారు, చుట్టాలు పక్కాలు వస్తూ పోతూ ఉంటారు, స్నేహితులు వస్తూ ఉంటారు ఇంటికి. అన్నప్పుడు మరి నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ 40 గజాల పథకాన్ని ఎట్లా ప్రవేశపెడుతుంది? ఇది వాస్తవంగా ప్రజలకి ఇంకో చిన్న మెలుకుంది విజయరాయ్ గారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము ఈ ఇల్లు నిర్మించబోతున్నాం అంటూ చెప్పారు నిన్న మంత్రి మాట్లాడుతూ. మాకు అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి పేరు లేదంటే గుర్తులు ఈ ఇంటికి సంబంధించి పెట్టడానికి కూడా మేము ఎలాంటి భేషజాలకు కూడా పోంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి నిధులు లేదంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కి కొనసాగింపుగా చేస్తే కేంద్రం ఒప్పుకునే అవకాశం ఉందా, లేదంటే పబ్లిక్ లోకి ఏ రకమైనటువంటి వెళ్తుంది? అసలు వీరు హామీ పూర్తిగా ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుందా? ఇప్పుడు శివ గారు మీ మాటలతో ఇక్కడ రూఢి ఏమవుతా ఉందంటే, ఇంకా ఇందిరమ్మ ఇల్లు అని ఎందుకు పెట్టాలా? మోదీ గారి ఇల్లు అని పెడితే అయిపోతుంది కదండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర ఖజానా నుండి ఇల్లు కట్టిస్తున్నప్పుడు తప్పేముంది? వాళ్ళే ఒప్పుకుంటారు కదా. మరి మోదీ గారి ఇల్లు అని అంటే అయిపోతుంది కదా, దాని పంచాయతీ ఏముంది? ఇంకా మేము అందు గురించి నేను గత మే నెల నుండి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అనే శాల్తీ బొందబెట్టనికైనా వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యుండు, ఆ పార్టీని నెగలనీయడు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడకుండా చేసే కార్యక్రమంలోనే భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి చేష్టలన్నీ చేస్తా ఉన్నారండి. ఇది విచిత్రమైన పరిస్థితి. ఆయన మరి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అనాలనా, మేము తెలుగుదేశం ముఖ్యమంత్రి అనాలనా, ఏ పార్టీ ముఖ్యమంత్రి అనాలా మీరు చెప్పండి. అంటే అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మేము ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాము, మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఆ పథకానికి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఏ పేరైనా మేము పెట్టుకున్నా కూడా మాకు ఎలాంటి అడ్డు అదుపు లేదు అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచన చేయాలి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏం చేస్తా ఉన్నామంటే ఈయన బర్తరఫ్ చేయాలి, ఈయన ముఖ్యమంత్రిగా తీసేయాలండి. ఎవరైనా కూడా తన పార్టీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకుపోవాలి, కానీ ఇంకొక పార్టీ ప్రతిష్టను తీసుకుపోతా అంటే మరి ఎట్లా చేయాలి? కాబట్టి సరే మాకెందుకు ఇంటర్నల్ పంచాయతీ మాకు అవసరం లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే 40 గజాల ఇల్లు ఇవ్వడము అనేది అది మంచి పద్ధతి కాదు. అది పేదలను ఇంకా అవమానం చేసినట్టు. అది పేదలకు 125 గజాలు కాకుండా 250 గజాలు కట్టి, అంటే ఇతర పార్టీలు చేసినటువంటి ప్రభుత్వాలలో కట్టించినటువంటి పథకాన్ని ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకా గొప్పగా చేయాలంటే 250 గజాలు ఇవ్వండి, తప్పు లేదు కదా, స్థలం ఉంది కదా.
మరి జనసాంద్రత ఉన్నటువంటి హైదరాబాదు ప్రజలు ఇంకా గొప్పగా బ్రతకాలి అని అంటే మీరు 250 గజాలు ప్రజలకు ఇస్తూ, భూమి లేని ప్రజలకు, పేదలకు, తర్వాత మరి మధ్యతరగతి వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి. ఇన్ని కష్ట నష్టాలు పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఓటు అనే అధికారంలో వాళ్ళు భాగస్వాములు. వాళ్ళ భాగస్వామ్యం అంటే ఏంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలన్నింటిలో భాగస్వాములు వాళ్ళు అన్నప్పుడు ఈరోజు వస్తున్నటువంటి ఆదాయాన్ని పంచండి. మరి మా కేసీఆర్ గారు నిస్వార్థంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా దాదాపు 384 పథకాలను ప్రవేశపెట్టారు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఓకే మీ పరిపాలన దగ్గరికి వద్దాం విజయ్ గారు. బీఆర్ఎస్ పరిపాలన దగ్గరకు వస్తే మీరు ఇందాక ప్రస్తావించారు, మేము ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఒక విప్లవాన్ని క్రియేట్ చేస్తుంది అని అన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఎక్కడ కూడా నిరుపేదలకు 2 బెడ్రూమ్లతో ఇవ్వడం అనేది బీఆర్ఎస్ సర్కార్ మాత్రం తీసుకొచ్చినటువంటి పథకం. కానీ మీకు ఎంత పేరైతే తీసుకొచ్చిందో ఎన్నికల్లో అంత ఇబ్బంది కూడా పెట్టినటువంటి అంశంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది. చాలా మంది లబ్ధిదారులు మాకు ఇల్లు రాలేదని, మరి కొంతమంది ఉన్న వాళ్ళకే ఇచ్చారని, మరి కొంతమంది అవినీతి జరిగిందని ఈ రకమైనటువంటి అసంతృప్తి ఎక్కువ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఆ అసంతృప్తిలో మాట ఏంటి, వాటి సంగతి ఏంటి, ఏం జరిగింది? అసలు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వలేదనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు మీ సర్కార్ మీద ఉంది కదా. అయితే అక్కడ జరిగింది ఏంటంటే అవినీతికి తావేలేదు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే లబ్ధిదారుల ఎన్నిక అనేది కొద్దిగా సమస్యాత్మకంగా మారింది. అంటే లబ్ధిదారులేమో ట్రిబల్ అయి ఉన్నారు, ఇల్లేమో ఒకటి, ఆశించే వాళ్ళు 3 అయ్యారు. అక్కడ కొన్ని గొడవ కార్యక్రమాలు జరిగినమాట వాస్తవమే. అందులోనే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి టీము ఏం చేసిందంటే క్యాచప్ చేసి దీంట్లో అవినీతి గారు ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు, మీకు ఇస్తలేరని చెప్పి ఆ ఇద్దరును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారండి. అంటే ఈ విధంగా అక్కడ అవకతవకలు, ఏ విధంగా మానసికమైనటువంటి అవకతవకలు జరిగినాయి. అయితే అందులో భాగంగానే కొద్దిగా మాకు ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇబ్బంది అయిన మాట వాస్తవమే, ఓట్లు కూడా పోయిన మాట కూడా వాస్తవం, దీన్ని ఒప్పుకుంటాం మేము. కానీ న్యాయబద్ధంగా ఎవరైతే ఏ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కు ఏ లబ్ధిదారుడైతే మరి అక్కడ నిలబడ్డ అర్హుడైండో ఆ అర్హులైన వాళ్ళకే వాటిని ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇవ్వడం జరిగిందండి. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. అది మాకు ఎబ్బెట్టుగానే ఉన్నమాట వాస్తవం. అలాగే నిర్మాణంలో కూడా నాణ్యత లోపించింది, అవినీతి జరిగింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా గతంలో మీ మీద. సార్ ఇప్పుడు చక్కటి నిర్మాణం కూడా ఎవరితో చేయించామండి. ఇప్పుడు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ ఉందండి. నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ వాళ్ళతోటి మోడల్ తీసుకొని ఆ మోడల్ ద్వారా తర్వాత ఏ సామాగ్రి కొనాలి, ఏ విధంగా కొనాలి అన్ని అది చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా వాటిని కట్టేయడం జరిగిందే తప్పిస్తే ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. ఇప్పుడు అనుకుందాము, ఇప్పుడు మేము ఉన్నాము, వేగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. మాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే ప్రభుత్వంలో ఉంటే ఎలాంటి పనులు ఉంటాయి, ఆ పనులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలు ఒప్పుతారనే సిస్టమ్ మాకు తెలుసు. ఈరోజు ప్రాబ్లం ఈజ్ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని మేము డేగా కన్నితోటి చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల పాల్పడతా ఉన్నారు. ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళనే పాయింట్ అందుకే వస్తూ ఉంది. మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఈరోజు వాళ్లకు మా దగ్గర బంగారు తెలంగాణ నీళ్లు నిధులు నియమం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు దాన్ని తూచా తప్పకుండా దాన్ని ప్రయోగం చేసిండ్రు, దాన్ని అమలు చేసిర్రు, నిర్మాణం చేసిర్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతాయి, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది కూడా కేసీఆర్ గారు పసిగట్టి అవినీతి రహిత తెలంగాణ ప్రభుత్వాన్ని అందించడం జరిగింది. కాబట్టే ఈరోజు సస్యశ్యామలంగా తెలంగాణ ఉందండి. నిన్నగాక మొన్న ప్రొఫెసర్ రమేష్ గారు నీతి ఆయోగ్లో మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కార్యక్రమానికి వచ్చారు. అక్కడ చాలా స్పష్టంగా సాగునీరు, తాగునీరు, వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఈరోజు తెలంగాణ అనేది మొదటి రాష్ట్రంగా ఉన్నదని తనే చెప్పారు. ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లేదు కదా అన్నప్పుడు ఈ 1 సంవత్సరంలో లేని దాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా? కాలేదు కదా. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు పడ్డటువంటి కష్టం, నిర్మాణం చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, తర్వాత రైతులకు ఒకటి కాదండి, పనిముట్ల కాడి నుండి రైతులకు సబ్సిడీ మీద ప్రతిదేది పంట పండించే విత్తనాల దగ్గర నుండి తర్వాత మన ఎరువుల నుండి అలాంటివన్నీ కూడా వాళ్ళు A to Z అంటే పంట వేసిన కాడి నుండి పంట కొనుగోలు వరకు కూడా రైతుల మీద మరి స్పష్టమైనటువంటి దృష్టి పెట్టి వాళ్లకు ఒక వెన్నుదనగా నిలబడ్డందుకు సస్యబలంగా ఉంది. 30 మిలియన్
31 మిలియన్ ఎకరాల భూమికి 2014 కంటే ముందు సాగు జరిగితే ఇప్పుడు డబల్ అయిందండి. 64 మిలియన్ ఎకరాలలో పంట పండితే ఓకే. అది అందుకే ఇప్పుడు నంబర్ 1 స్టేట్ గా ఉండడానికి కారణం అది. అంటే